ఏటా లక్షలాది మంది తిరుమల వెంకన్నకు మొక్కు చెల్లించుకుంటారు. స్వామికి కొండపై కళ్యాణకట్ట దగ్గర తలనీలాలు సమర్పిస్తారు. ఇలా తలనీలాలు ఇస్తామని మొక్కుకుంటే ఆ కోరిక తీరుతుందని ఓ నమ్మకం. ఈ క్రమంలో సుమారు 500 నుండి 600 టన్నుల వెంట్రుకలను విరాళంగా అందిస్తారట. కేటగిరీలను బట్టి వాటిని వెబ్సైట్లో విక్రయిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా టోన్సర్డ్ వెంట్రుకలు ఈ వేలం నిర్వహిస్తారు. ఈ వేలం ద్వారా కోట్లాది రూపాయలు టీటీడీ బోర్డుకి అందుతాయి. మరోవైపు తిరుపతి బాలాజీ ఆలయంలో మొక్కు చెల్లించుకున్న వెంట్రుకలను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయిస్తున్నారు. యూరోప్, అమెరికా, చైనా, ఆఫ్రికా మరియు ఇతర మార్కెట్లలో విగ్గులకి విపరీతమైన డిమాండ్ ఉంది కాబట్టి వారు వెంట్రుకలని పెద్ద మొత్తంలోనే కొనుగోలు చేస్తారట. 2018లో తిరుపతి బాలాజీ ఆలయంలో భక్తులు సమర్పించే వెంట్రుకల వేలం ద్వారా సుమారు 6,39,00,000 వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ ప్రతి సంవత్సరం మొదటి గురువారం ఈ వేలాన్ని నిర్వహిస్తారు. తలనీలాల ద్వారా వచ్చిన వెంట్రుకలని టీటీడీ గ్రేడ్గా విభజించి వేలంపాట వేస్తారు. దాదాపు ఏటా 6,000 కిలోల తలనీలాలు వస్తాయని గత లెక్కలు చెబుతున్నాయి. మరి ఎలా వాటిని గ్రేడ్ చేస్తారు అనేది చూస్తే గ్రేడ్ 1 31 ఇంచుల కంటే ఎక్కువ పొడవుంటే గ్రేడ్ 1 అంటారు. గ్రేడ్ 2 అయితే 16 నుండి 30 ఇంచుల మధ్య పొడవుండే వెంట్రుకలను గ్రేడ్ 2 లెక్కిస్తారు. గ్రేడ్ 3 అంటే 10 నుండి 15 ఇంచుల పొడవుండే వెంట్రుకలను గ్రేడ్ 3 అంటారు. ఇక్కడ తలనీలాలు ఇచ్చేవారికి తెల్ల వెంట్రుకలు ఉంటాయి. వాటిని సపరేట్ గ్రేడింగ్ ఉంటుంది. ఇక మొక్కుల రూపంలో వచ్చిన వీటిని ప్రతిరోజు సేకరించి వాటిని గ్రేడ్ చేసే సమయంలో ముందు వేడి నీటిలో వేస్తారు. అందులో ఉన్న డస్ట్ అంతా పోతుంది. అలా బాయిల్ చేసి ఆ జుట్టుని శుభ్రం చేస్తారు. గోడౌన్లలో ఉష్ణోగ్రతల మధ్య ఆరబెడతారు. ఇక ప్రాసెస్ పూర్తి అయ్యాక వీటిని వేలం వేస్తారు.